నమస్తే అండి. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిదండి. అంటే శుక్రవారం కదా, పొద్దున్నే లేచి కల్లాపైతే వేసేసి ముగ్గైతే పెట్టేసుకున్నాను. మొన్న ఒక వీడియోలో మన సబ్స్క్రైబర్ అండి మామిడికాయ కొబ్బరి పచ్చడి చేయమని అయితే అడిగారండి. ఇంకా మన సబ్స్క్రైబర్ అడిగితే కాదంటామా చెప్పండి. ఇంకా మా చెట్టుదైతే మామిడికాయ కోసుకొచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి పచ్చడి అయితే చేసేసాను. అలాగే మీషో నుంచి ఐస్ క్రీమ్ కప్స్ అయితే ఆర్డర్ చేశానండి. అవి అయితే వచ్చినాయి. ఇంకా మా నాన్నగారు అయితే కర్బూజా అయితే తెచ్చారండి. ఇంకా ఐస్ క్రీమ్ అయితే చేసేసాను కర్బూజాతో అయితే. చాలా అంటే చాలా బాగున్నదండి కర్బూజా ఐస్ క్రీము. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అది కూడాని. ఇలా అయితే ముగ్గైతే వేసేసానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి ఫుల్గా చూడండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా లైక్ చేయండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసేయండి. ఇప్పుడైతే మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే చేసేద్దాం. తర్వాత ఐస్ క్రీమ్ చేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మామిడికాయ కొబ్బరి పచ్చడి చెయ్యండి అని అడిగారండి. మన సబ్స్క్రైబర్ అడిగితే కాదంటామా చెప్పండి. ఇప్పుడైతే మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే చేస్తాను. రోట్లో రుబ్బును, మిక్సీలో కూడా వేయను. ఎలా చేస్తానో మీరే చూసేయండి. ముందుగా అయితే మామిడికాయలు అయితే తీసుకున్నానండి. కొబ్బరి చెక్క పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. నేను చెప్పే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. రోట్లో రుబ్బును, అలాగే మిక్సీలో కూడా వేయను. ఎలా చేస్తానో మీరే చూడండి. ఇప్పుడైతే ఇదైతే తీసేసుకుందామండి. కొబ్బరి కూర అయితే తీసేసుకుంటాను. మామిడికాయలు అయితే చెక్కేస్తాను, చూపిస్తాను, చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి. మామిడికాయ ముక్కలు అయితే కోసేసుకుంటున్నానండి. పచ్చిమిరకాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసేసాను. మామిడికాయలు అయితే కోసేసుకుంటున్నాను. మళ్ళీ అయితే చూపిస్తాను. చేసేసుకుందామండి. ఇలాగైతే కొబ్బరికాయ తిరిగి తీసేసాను. చిన్న చిన్న ముక్కల కింద కోసేసాను. మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా తరుక్కోవాలండి. ఇలాగైతే తరుక్కున్నాను. తాలింపు సరుకులు కూడా తీసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ వేసేసి నేను ఎలా చేస్తాను అలా చేసుకోండి, చాలా బాగుంటుంది మామిడికాయ కొబ్బరి పచ్చడి. చూపిస్తాను చూడండి. ముందుగా తాలింపు సరుకులు వేసేసుకుందామండి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేసుకుందామండి. తాలింపు సరుకులు అయితే బాగా మగ్గిపోయినాయి. అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి. ఒకసారి అయితే బాగా తిప్పేసుకుందాము. మగ్గాక అయితే మళ్ళీ చూపిస్తాను. కూడా బాగా మగ్గిపోయండి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని బాగా స్మాష్ చేసేయాలండి. స్మాష్ చేసేస్తే మనం కొబ్బరి తిరుములు అయితే వేసేసుకుందాము. మామిడికాయ ముక్కలని పచ్చిమిర్చి కూడా బాగా స్మాష్ చేసేసుకోవాలండి. ఇంకా మెత్తగా అయిపోతుంది, ఇంకా కలిసిపోతుంది. ఇంకా మనం రుబ్బుకున్నట్టు బాగా ఇలా నలిపేసుకున్నాక తిరుముడి అయితే వేసుకుందామండి. కొబ్బరికాయ తిరుముడి చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో అయితే చేసుకోండి, నిజంగా చాలా టేస్ట్ వస్తుంది. మాటలు రుబ్బు రోల్లో నూరుకోవడం, మిక్సీలో వేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను బాగా స్మాష్ చేసి అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడైతే బాగా నలిపేసుకున్నామండి. ఇప్పుడైతే దీంట్లో కొబ్బరి తిరుముడు అయితే వేసుకుందాము. ఇలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పద్ధతిలో అయితేనే. మొత్తం కూడా కలిపేసుకోవాలి పచ్చడి ఇదంతానే. దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుని అయితే బాగా తిప్పేసుకుందాము ఒకసారి అయితేనే. పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. ఇలాగైతే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది.
నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా టేస్ట్గా ఉంది. నేను ఇప్పుడే టేస్ట్ చూసానండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడైతే కర్బూజా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఐస్ క్రీమ్ కప్పులు కూడా ఆర్డర్ చేశానండి మీషోలో అయితేని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం చాలా ఎండలు కాసేస్తున్నాయి కదండి. ఐస్ క్రీమ్ మధ్యాహ్నం కొద్దిగా ఐస్ క్రీమ్ చల్లగా తింటే పొట్ట హాయిగా ఉంటుంది కదండి. అందుకే కర్బూజా అయితే తీసుకున్నాను. ఐస్ క్రీమ్ కప్పులు అయితే మీషోలో ఆర్డర్ చేశానండి. ఇంకా నిన్నే వచ్చినాయి. ఇంకా అంతనే ఐస్ క్రీమ్ చేసేయాలి కదండి. ఇంకేంటండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇలా అయితే వచ్చినాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు దీంట్లో అయితే చేస్తానండి. నేను దీంట్లో అయితే చేస్తాను. ఇంకోండి ఇలాగైతే ఉంది ఐస్ క్రీమ్ కప్పులు. ఐస్ క్రీమ్ కప్పులు అయితేనే చాలా బాగుందండి క్వాలిటీ అయితేని. ఇప్పుడైతే దీంట్లో అయితే చేసేసుకుందాము. కర్బూజా అయితే జ్యూస్ అయితే చేసుకుని దీంట్లో అయితే వేసేస్తాను. ముందుగా అయితే కర్బూజా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇలాగా ముచ్చి కోసి దాంట్లోనే వేస్తున్నారు. ఇంకోసారి అయితే కంపల్సరీ నేను అలా చేస్తానండి ఐస్ క్రీము. ఇప్పుడైతే ముందుగా అయితే ఐస్ క్రీమ్ కప్పులు వేసేసుకుందాము. దాంట్లో కూడా అలా కూడా ట్రై చేస్తానండి ఈసారి అయితే నేను. ఈ కర్బూజా దాంట్లోనే వేసేసి అప్పుడైతే తింటాము. బాగుంటుంది. గింజలు అయితే తీసేసుకుంటాను. మళ్ళీ చూపిస్తాను. ఇలా అయితే మొత్తం తీసేసానండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుందాము. చాలా తీపిగా ఉందండి కాయ అయితేని. డ్రింకులు తాగి ఎన్ని రోజులు అయిందో మేమైతే డ్రింకులే తాగట్లేదండి. ఇలాగే ఏదో ఒకటి రోజుకి 1-2 రోజులకి ఒకసారి అలాగే జ్యూస్ చేసుకుని ఏదో ఒకటి హెల్త్కి కూడా మంచిది. జ్యూస్ చేసుకోవడం వల్ల డ్రింకులు మానేద్దాం, జ్యూసులు తాగుదాం. ఒక గ్లాసుడు పాలు అయితే వేసుకుంటున్నానండి దీంట్లో. అలాగే పంచదార. కాయ అయితే తీయగా ఉందండి. మేము ముక్క తిని చూసాము. చాలా బాగుంది. పంచదార అయితే సరిపడా వేసుకుందామండి. అలాగే వాటర్ కొద్దిగా. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చేసేసుకున్నాను కదండి. దీంట్లో అయితే వేసేసుకుందాము ఐస్ క్రీమ్లు అయితేని. చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్లో అయితేని. ఐస్ క్రీమ్లు అయితే రెడీ చేసాము. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మధ్యాహ్నం అయితే చల్లగా ఐస్ క్రీమ్ అలా తింటుంటే కడుపులో కొంచెం హాయిగా ఉంటుంది కదండి. కన్నదైతే జ్యూస్ కింద ఇంకా పెట్టేస్తాము. ఇంకా చూడండి చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్ అయితేని. కర్బూజా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది కదా. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీషోలో అయితే తీసుకున్నాను నేను. భోజనం అయితే చేసేస్తున్నానండి. మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే వేసుకుని తినేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వడియాలు కూడా వేపుకున్నామండి. వడియాలు కూడా పెట్టాము. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.